ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరుతో కొందరు వ్యక్తులు చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని ప్రముఖ రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను టార్గెట్ చేసిన వీరు యాజమాన్యాన్ని భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. గత 4 రోజులుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులమని చెప్పుకుంటూ ఈ ముఠా హాస్పిటల్లో హల్చల్ చేస్తోంది. హాస్పిటల్లో లోపాలు ఉన్నాయంటూ తాము అడిగిన 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 4 రోజులుగా వరుసగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఒత్తిడి తీసుకురావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ప్రముఖ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇదే పని. బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళ నుంచి డిమాండ్ చేయడము, ఇక్కడ ఎవరు అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ బంధువులతో పోయి మాట్లాడిన తర్వాత మేము చెప్పినట్టేనండి, దాని తర్వాత మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తామని చెప్పేది వాళ్ళ బంధువులు అని చెప్పి వీళ్ళు హాస్పిటల్కి రావడం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇదే పని. హాస్పిటల్ యాజమాన్యాన్ని 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేశారు. తీరా ఇక్కడ అంతా ఆరాధించి చూస్తే వీళ్ళకి ఇదే బ్లాక్మెయిలింగ్. వీళ్ళతో గతంలో చాలా హాస్పిటల్కి పోయి డిమాండ్ చేసిన రోజు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు మేము కస్టడీకి పోలీసు వాళ్ళకి చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే విధంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడికి వచ్చిన హ్యూమన్ రైట్స్ అని ఇదే విధంగా భర్త పూజ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు, వీళ్ళ వల్ల నిజాయితీగా ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కూడా చెడ్డ పేరు. ఇలాంటి అలగా జనాలు నేర్చుకొని హ్యూమన్ రైట్స్ కార్డులు ఏదో ప్రైవేట్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి కార్డులు ఇచ్చేస్తారు. 100 రూపాయలు పెడితే ప్రింట్ అవుతాయి. నిజాయితీగా ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కూడా వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు అందరూ గుర్తించి మూతిలు చూపించండి. వీళ్ళకి ఖచ్చితంగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు గుర్తించి వీళ్ళు ఇంకా ఎక్కడికి వచ్చినా వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను కార్పొరేట్ హాస్పిటల్ మొత్తానికి.